श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా. Baba, Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత దామోదర రస్నే నిన్నటి తరువాయి 1927లో నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం జున్నర్కు 2 మైళ్ళ దూరంలోనున్న సీతారాం ఉత్తరేశ్వర్ శివుడి ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి సాయిబాబాకు ప్రణామాలు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకీదాస్ అనే సాధువు ఉండేవారు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయి నామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఒకసారి అతనికి నమస్కరించిన వెంటనే, నీవు ఒక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధువుల దగ్గరికి ఎందుకు వస్తావు? మాలాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తరువాత నేను బసకు వెళ్ళి నిద్రపోయాను.
ఆ రాత్రి కలలో బాబా ఫకీర్ వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆతురతగా ఉన్నావు. నీ సంపూర్ణ శరీరాన్ని మనస్సుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తానని వారికి చెప్పాను. బాబా మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవని అడిగారు. నేను అవును చేస్తాను. నా శరీరానికి యజమాని నేనే. ఇది నా సొంతం. అంతేగాక మా నాన్నగారికి నేను ఒక్కడే కాదు, ఇంకా కుమారులు ఉన్నారు. మీరే వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దానిని తిరిగి మీకు ఇవ్వడానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తరువాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలోకి తీసుకొని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలిగజేసింది. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మేలుకోగానే చాలా ఆనందం కలిగింది. ఆ కల తరువాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది. అంతకుముందు వలె ఏ విషయమూ నన్ను ఆకర్షించలేకపోయింది. నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2-3 నెలల తర్వాత 1928వ సంవత్సరంలో పాల్గొన వద్య పండరిపురంలో ఉండగా మాకు కుమారుడు కలిగాడు. 15 నెలల తర్వాత మా నాన్నతో కలిసి షిరిడి వెళ్ళినప్పుడు మా నాన్న నాకు మరొక కుమారుడిని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వలన 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయిదాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊది తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తర్వాత వాడిని తీసుకుని షిరిడి వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాము. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణ నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. అంటే ఆ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయడం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనసాక్షి సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థం ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 1/9/1932 తేదీన ముత్రా అను ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయం అనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడి తీసుకెళ్లమని, నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సామ్రాణి గడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థం నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుభద్రాబాయికి పూనకం వచ్చింది. మీరా దాతార్ అను ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగాడు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు. కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపాశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి, భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దాంట్లో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తర్వాత జ్వరం తగ్గి విరేచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నిన్న ఇతడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకి వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. దామోదర్ సావల్రామ్ రాస్నే ఉరఫ్ అన్నా రాస్నే, తండ్రి సావల్రామ్ రాస్నే కాసర్, అహ్మద్ నగర్, ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పిందంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపరగాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వటానికి కొన్ని మామిడి పండ్లు తీసుకుంచారు. నేను మసీద్ చేరగానే ఆ పండ్లని నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకి ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు 2 మగపిల్లలు పుడతారని, వాళ్ళకి ఏ పేర్లు పెట్టాలో కూడా చెప్పారు.
నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలోని 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తర్వాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు. వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జతచేశాను. నేను బాబా సమాధికి ముందు కూర్చొని నా రెండవ మనమణ్ణి ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడూ మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీల్ చేయబడింది. ఆ కేసు నిమిత్తము బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జవాబు వ్రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్ళేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దాన్ని బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ డెంగ్లే ఈ ఊర కుక్క కోసమేనా నేను కష్టపడి ఈ పదార్థాలను తయారు చేసింది అని మనసులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపుకు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. ఇది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్ళను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందు ఒకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలాబాటేలను విందుకు పంపని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో నేవాస్కి చెందిన బాలాబాటేలు మసీదులో చిమ్మటం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతన్ని దుత్ దుత్ అని అసహ్యించుకుంటూ అవమానించుకుంటే పంపుతామని బాబా చెప్పారు. నేను అలాగే వారికి హామీ ఇచ్చి బాలాబాటేలను ఇంటికి తీసుకెళ్ళాను. భోజనం తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెం పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నిటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తర్వాత బాలాబాటేలను నాతో పాటు కూర్చోబెట్టుకొని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనసు ఎప్పుడూ బాబా ధ్యాసలోనే ఉంటుంది. తరచుగా వారి దర్శనం నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట్ మహారాజు వంటి మహాత్ముల తిట్లు, దెబ్బలు శుభాలనే కలుగు చేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో కల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజ్ చేసుకోమని, తర్వాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌలీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటి నానా అంటే దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాసగన్ మహారాజ్ కానీ దాబోల్కర్ కానీ నా అనుభవాల గురించి నన్నెప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలు ఉన్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రంలోని 5వ స్థానంలో కేతు ఉన్నందువల్ల నాకు సంతానం కలగటం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్ని మార్చి నాకు సంతాన ప్రాప్తి కలుగు చేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद బాబూజీ की जय। నా వ్యాపార విషయాలలో నేను బాబాను సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో భాగస్థుడు కాదు, నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి.
బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలొత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను, మహాల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాము. బాబా, వ్యాపార విషయాలలో తగులుకోవడం నాకు ఇష్టము లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాని అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తరువాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాను. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరి అయిన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానమిచ్చారు. 1. బాబా దగ్గరికి అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్లను చూడు. అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లైతే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరి కొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2. ఇది నా గురించి అడిగినది. బాబా సమాధి చెందితే నాకు దిక్కెవరు? నా గతి ఏమవుతుంది అని చింతించాను. దానికి బాబా, ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంట ఉంటాను అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు, తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతోనే ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. అకస్మాత్తుగా నా సోదరి చనిపోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. దానిపై పోలీసు విచారణ జరిగింది. వీటన్నింటి వలన నా మనసు వికలమైంది. సాయిలీలా మాసిక్ 368-369లో ఇది ప్రస్తావింపబడి ఉంది. 1. నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ణి ఇంటికి పంపి పూరన్ పోలీలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టెను దొంగలించుకుని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు అనగా ముక్కు పుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టెను తిరిగి ఇచ్చాడు. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్. తండ్రి సుల్తాన్. వయస్సు సుమారు 65 సంవత్సరాలు. ముసల్మాను. ఖాందేశ్లోని నాందేడు. ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నదీ తీరంలోనున్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడీకి వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన అమీరుద్దీన్ ఫకీరు ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో కనబడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడీ పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది, మేరా కావలా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమవ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో అనగా లెండి, మసీదు, చావడి మొదలైన
నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవ్వరికి కానీ భోజనం పెట్టేవారు కాదు. ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపుశాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేను ఎప్పుడూ బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకు 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాలని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరియైన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరకు వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకుని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించిన సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తరువాత సాయి మందిరంలో ఒక బావిని త్రవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరికొంత లోతు త్రవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరీ 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతడు తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగాడు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల త్రిప్పుతూ బాహ్య ప్రపంచం మరచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వలనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్యత్ దర్శినిగా కూడా ఉపయోగించేవాడిని. లెండీలో స్తూపంలా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడ నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి ఎరుగను. నేను బాబాకు లెండి, ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చిపెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చుని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారు ఏదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులు ఎవ్వరూ ఖురాను గాని ఇతర పవిత్ర గ్రంథాలు గాని పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నింటినీ బాబా అనుమతితో పుస్తకంలో రాసేవాడిని. ఈ పుస్తకాన్ని మీరు కానీ ఇతర భక్తులు కానీ చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో గాని మోడీలో గాని ఉంటుంది. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికి ఇచ్చాడు. వారు పుస్తకాన్ని తెరిచి చూశారు. అది మరాఠీలో రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలు ఉన్నాయి. మారుతి స్తోత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క అవతారాలు ఉన్నాయి. హిందూ దశావతారాలలో మహమ్మద్ మరికొందరిని సంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల మారుతి పట్ల భక్తి ప్రవత్తులతో ఉండేవారు, అనగా ప్రార్థించేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మార్చి 10, 1938న షిరిడీలో చెప్పిన విషయాలు. మహమ్మదీయులు ఎవరు బాబాకు ఖురాన్,
షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ, వాటిలోని విషయాలు వివరించమని అడగడం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరికి వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలోను, వీధులను చిమ్మి శుభ్రపరచడంలోనూ, రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాన్ చదవడం వంటి పనులలో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారుకోకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరిని అని విచారించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మోకరిల్లే భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిలిలో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారుకోబోతున్నాను. అప్పుడు బాబా, చంద్రుణ్ణి చూడడానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేల్కొన్నాను. మరుసటి రోజు నేను ముఖం కడుక్కోవడానికి దోసిలిలోకి నీళ్లు తీసుకున్నప్పుడు చిత్రంగా దోసిలిలో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను లేండిని అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజులలో ఆ దీపం నేలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు, చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకలు, సున్నంతో దిమ్మెనొకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపాన్ని మార్చారు. బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలు నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కువైపు తదేకంగా చూస్తుండేవారు. నేను సాయికి చేసే సేవ అందరికీ చేసినట్లుగా భావించేవాడిని. షిరిడి పొలిమేరలలో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి, వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగే వీధులన్నీ చిమ్మడమే కాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్ కురు అని, మై మిరియాంబి అని, అంటే నా పాకివాడ అని పిలిచేవారు. ఆయి షిరిడీలో నివసించే తొలి రోజులలో ఆమె వీధులన్నీ చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక, ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తున్నారు. రాధాకృష్ణ ఈ చనిపోయిన చాలా కాలం తరువాత బాబా మహాసమాధి అనంతరం, అంటే 1927 ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుము వరకు ఆ శిథిలాలలో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదం జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశమేది ఇవ్వనందున నేను షిరిడీలోనే బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడీ నుండి వెళ్ళిపోయారు.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की। బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాలలో ఉండేది. చాలాసార్లు నన్ను జోగును కొట్టేవారు. నాతో ఒకటి తేరేకు దరియాకు పారే ఉతార్ దియా, తేరే మట్టి సోనా బనా దియా, 3 క్యాబడి మాడి బాందియా అనేవారు. బాబా ఉదయాన్నే చావడిలో కూర్చొని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెబుతుండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయటం జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరికలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాశారో చెప్పేందుకు అతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్కు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా వ్రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భవకార్, భవకార్ సే ఆద్, ఆద్ సే అల్కే, అల్కే సే నిరంజన్, నిరంజన్ సే నిరాకార్, నిరాకార్ సే నీల్, నీల్ సే అనిల్, అనిల్ సే సున్ని. వీటి భావం, నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డాను. నీ మట్టిని బంగారంగా మార్చాను. 3 ఎంత పెద్ద భవనాన్ని కట్టి ఇచ్చాను. మొదటి 2 నా ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండవచ్చు. 3వది నా భవిష్యత్తును సూచిస్తూ చెప్పినది అయి ఉండవచ్చు. బాబా సమాధి చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8-9 సంవత్సరాలు బూటివాడలోని గదిలో నివసించేవాడిని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ केशव अमरू उत्तर पूर्व पिरक्ष पिर मच्छावतार मनायत अस्मित जमृत भगीरथ उचयात देकायत बलिंतर तिरमक्र कचावतार उच्चायत देकायत प्रजायत उग्रसेन कदिन डाल बरक्शन वराहावतार कलीपत गोत्रम विष्णु हरितक बब्रासेर नरसिंहावतार सेजवार रेवक बंतोपंत बैलचंद कासिप वामनावतार शान जान म्यान नूर तेज कमल कादरम अद्भुत गस्तत्व कबूबई हरिपर्व अनार्थ जयव अभी आतधर्म मानदाता विश्रन जमदग्नि परशुराम अवतार राजाजी जाति कवादिक राजा दशरथ रामचंद्राजी अवतार अंकुश अग्नापुर रूप हीरपाल बजाल पितृ इदुरथ सूरसेन वासुदेव श्री कृष्णाजी अवतार प्रतिमदन अनुरुदस इसिताहार बर्दा जरी अवतार ब्राह्मण हुआ, राजपूत हुआ, गवली हुआ, बाद मुसलमान हुआ। चतुर्युग में 4 अवतार, तीर्थ में 3 अवतार, द्वापर में 2, अधर्मन में 1 अवतार, मत्स्य कच्छ वराह नरसिंह वामन परशुराम
कृष्णा जी बोधो भी कल की यानी इब्राहिम चार बेद कियो येटे राहु को वास्ते कलम शरीफ उतारा है खुदा की कुदारत खुदा ही जने हर वेद में हजारों अवतार निकाले मगर हर जमाने की इबादत जुदा जुदा है यूं भी है हिंदुस्तान गाड़ी पर आज बादशाही करेगा ये खबर 18 पुराण में है ఇలా ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవటంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది. సెప్టెంబర్ 11వ తేదీ 1936 తానా అబ్దుల్ రహీం శంషుద్దీన్ రంగారి పెయింటర్ వయసు 65 సంవత్సరములు ముసల్మాను మహాగిరి తానా 1913లో తానాలోనే కాకుండా షిరిడీలో కూడా ప్లేగు వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో నెల రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాము, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగున నివసించే స్థానిక ప్లేడరు అయిన ఆర్జీ గుప్తే అతడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాం. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఇగత్పురిలో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభసూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందూస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడ నుండి వస్తున్నావు? నేను, తానా. బాబా, దేనికోసం? నేను, నా భార్య గొంతు వాపుతో బాధపడుతుంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి భగవంతుడు మంచి చేస్తాడు అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి రూపాయి 4 అణాల దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదీని ప్రసాదించారు. తరువాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు దవడ వాపు త్వరగా తగ్గిపోసాగాయి కనుక ఇంకా అక్కడి నుండి బయలుదేరవచ్చుననిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో కొత్త ప్రదేశంలో ఉండటం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. మేము వచ్చిన టాంగా గ్రామంలో ఉంది. మేము దానిలోనే తిరిగి కోపర్గాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తర్వాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయింది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనుకకి నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారి దోపిడీ, దొంగల భయం. తలదాచుకునేందుకు చోటు లేక చలితో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు తానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతనిని ఆపి నేనే తానావాలా అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగావాలాను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికని చెప్పాడు. తరువాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీకి చేరాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే
నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయ్యింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను. అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తరువాత వారు లోనికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యానమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తరువాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాం. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారు అని బాబాను అడిగాను. బాబా జైసా దేశ్ తైసా వేష్, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తుణ్ణే అని కూడా అన్నారు. తరువాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నీవు అర్థం చేసుకోగలవు. మహాత్ములు నిందాస్తుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్తుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదాహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్తుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుని స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నీవు చెప్పింది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను ఉన్నారు. వారి పేరు హబీబ్ అలీ షా చిస్తి నిజామి. బాబా, అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేనిక్కడికి రావడానికి 12 సంవత్సరముల ముందే సమాధి చెందారు. వారు బయటికి వెళ్ళినప్పుడు భక్తులు సంగీత వాయిద్యాలతో ఆయన్ని అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తుకు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా, వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యం బాగైంది. ఆ తరువాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. రజబ్ అలీ మహమ్మద్, సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. రజబ్ అలీ మహమ్మద్ కాంట్రాక్టర్, వయస్సు 49 సంవత్సరాలు, ఖోదా, టర్నర్ రోడ్డు, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడి వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది.
నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాణ్ణి. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికొక టెంకాయ కలకండ సమర్పించాను. వారు నన్ను దక్షిణ అడగలేదు, నేనివ్వలేదు. తర్వాత నేను ఈరోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా, అతను నీకు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తుందన్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది. బాబా ఊదీపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదీని ఛాతీకి, కళ్లకు, నుదుటికి పూసుకొని బాబాను ధ్యానించేవాణ్ణి. నా కష్టాలన్నీ సమసిపోయేవి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదీని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాణ్ణి. 5 సంవత్సరాల క్రితం నా గేదె ఒకటి ఈనలేక చాలా అవస్థపడింది. దాని బాధ చూడలేక పశువుల డాక్టర్ను పిలిపించాను. నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీకి చైర్మన్ను అయినందువల్ల అతను వచ్చి గేదెకు చికిత్స చేశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. నేను బాబాను ధ్యానించి దాని తలపై ఊది రాశాను. 10 నిమిషాల తర్వాత అది సునాయాసంగా ఈనింది. అలా ఎన్నో సందర్భాలలో ఊది సత్ఫలితాలను ఇచ్చింది. శ్రీ సాయిబాబా ఇప్పటికీ గొప్ప శక్తులు గల సిద్ధ పురుషుడని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహమూ లేదు. సాధు సత్పురుషులు ఒక స్థితి నుండి మరొక స్థితికి వెళతారే తప్ప వారికి మరణం లేదని ఇస్లాం సాంప్రదాయం చెప్తుంది. నేను ఎందరో మహాత్ముల సమాధులను ఢిల్లీలో దర్శించాను. మరియు సశరీరులుగా ఉన్న నాగపూర్కు చెందిన తాజుద్దీన్ బాబా, పూనాకు చెందిన బాబాజాన్ మొదలైన మహాత్ములను దర్శించాను. 1928లో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఇవి నా సద్గతి కొరకు విశ్వాసాన్ని పెంచడమే కాక నాకు ప్రాపంచిక ప్రయోజనాన్ని కూడా చేకూర్చాయి. నీవు విడిగా 100 ప్రార్థనలు చేయడం కన్నా ఒక మహాత్ముని సన్నిధిలో గడపడం ఎంతో ఉత్తమమని ఒక నానుడి ఉంది. దానిని నేను గట్టిగా నమ్ముతాను, ఆచరిస్తాను. మా ఇంటిలో సాయిబాబా పింగాణి విగ్రహం మరియు సాయిబాబా పటము ఉన్నాయి. మా కుటుంబం అంతా ప్రతి గురువారం ఆ విగ్రహం ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాము. డిసెంబర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. డిసెంబర్ 15వ తేదీ 1936 బ్రాంద్రా. అదం దలాల్ ఎస్టేట్ బోకరు. దళాలి వయసు సుమారు 70 సంవత్సరాలు. నౌపాడ మసీద్ దగ్గర బాంద్రా. నేను ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తుడును. వారితో నాకున్న అనుభవాలు శ్రీ సాయిలీల మాసపత్రికలో ప్రచురింపబడ్డాయి. చాలా కాలం నుండి నేను బాబా వద్దకు వెళుతున్నాను. వారు దయామయులు, గొప్ప దాతృత్వం గలవారు. వారు నాకు ఎన్నో సందర్భాల్లో సహాయపడ్డారు. ముఖ్యమైనవి కొన్ని వివరిస్తాను. నా కుమారుని వివాహం జరపదలిచి బాబా అనుమతి కోసం వారిని ఎన్నోసార్లు ప్రార్థించాను. అడిగిన ప్రతిసారి బాబా వాయిదా వేస్తూ వచ్చారు. నేను ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను. ప్రతిసారి వారి దగ్గర నుండి వచ్చే సమాధానం అల్లా మాలిక హై అని మాత్రమే. ఇలా 3 సంవత్సరాలు గడిచిన తరువాత వారు నా కుమారుని వివాహానికి అంగీకరించడమే కాక తేదీని కూడా నిర్ణయించి వివాహం జరిపించమని నన్ను ఆదేశించారు. నేను సంతోషించాను. కానీ పేదవాడిని అయినందువలన నా దగ్గర డబ్బు లేదు.
పెండ్లి కుమార్తె తరపున ఖర్చులు కూడా నేనే భరిస్తానని ఒప్పుకున్నాను. నేను బాబా సహాయాన్ని అర్థించాను. నాకు బాబా ఎలా సహాయపడ్డారో వివరిస్తాను. వివాహానికి 10 రోజుల ముందు నాకు అనుకునే విధంగా ఒక పని దొరికి వెంటనే డబ్బు సమకూరింది. నాకు కొంత ఊరట కలిగింది. ఆ విధంగా విధి పనుల ద్వారా అందిన డబ్బుతో నా కుమారుని వివాహాన్ని బాబా నిర్ణయించిన తేదీకి జరిపించగలిగాను. 1913-14 బాబా మహాసమాధికి కొంతకాలం ముందు నా వ్యాపారానికి సంబంధించిన విషయంలో వారు సహాయం చేశారు. ఒక వ్యక్తి తన భవంతిని తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర డబ్బు తీసుకున్న వ్యవహారాల్లో నేను దళారుగా ఉన్నాను. ఆ భవంతి తాలూకు పట్టా కాగితాలు కలెక్టరు మంజూరు చేసినట్టుగా ఉన్నాయి. కానీ తరువాత అవి నిజమైనవి కావని, నకిలీవని తేలాయి. నాకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ పత్రాల గురించి కానీ ఏమీ తెలీదు. కానీ నకిలీ పత్రాలు ఉపయోగించినందుకు నా మీద మరియు ఆ వ్యక్తి మీద పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. నేను బాబా దగ్గరికి వెళ్ళి వారి సహాయం కొరకు ప్రార్థించాను. బాబా భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది అన్నారు. నేను టెండూల్కర్ ఇంటికి వెళ్ళి ఆయన శ్రీమతితో బాబాను నా కొరకు ప్రార్థించమని వేడుకుని ఆమెను నీవు విడుదలవుతావు అని అన్నమన్నాను. ఆమె అలాగే అన్నది. ఆ రోజు కేసు నుండి నన్ను విడుదల చేశారు. ఆ కుదువు పెట్టిన వ్యక్తి కోర్టులో ప్రవేశపెట్టి నన్ను ప్రభుత్వ న్యాయవాది తరపున సాక్షిగా వివరించారు. ప్రాపంచిక విషయాల్లో నాకెన్నో అనుభవాలు కలిగాయి. కానీ నాకవి ఇప్పుడు గుర్తులేవు. నేను ఖురాన్ చదవలేదు. బాబాను ఆధ్యాత్మిక విషయాల గురించి అడగనూ లేదు. బాబా కూడా నన్ను ఖురాన్ చదవమని చెప్పడం కానీ నాతో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడమని కానీ చేయలేదు. కానీ బడే బాబాతో మాత్రం ఖురాన్ చదవమని బాబా చెప్తూ ఉండేవారు. ముస్లిం పండితులు కానీ ప్రముఖులు కానీ బాబాను దర్శించినట్టుగా నాకు గుర్తులేదు. బాబా విధి రూపాల్లో నా దగ్గరికి వచ్చి పరీక్షించేవారు. వారు ఒకసారి ఒక బ్రాహ్మణునిగా నా దగ్గరికి వచ్చి భిక్ష అడిగారు. నేను అతనికి 2 అణాలు ఇచ్చి పంపాను. మరొకసారి ఒక మార్వాడిగా వచ్చి తనకు ఆకలిగా ఉందని చెప్పారు. నేను అతనికి 4 అణాలు పావలా ఇచ్చి మార్వాడి హోటల్లో భోజనం చేయమని చెప్పి పంపాను. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా కొన్ని ప్రత్యేకమైన సూచనల ద్వారా నా వద్దకు ఆ రూపాల్లో వచ్చినట్టు తెలియజేశారు. ఇంకోసారి ఆ రెండో సందర్భం గురించి చెప్తూ బాబా నన్ను చూపించి షిరిడీలో ఒక భక్తునితో నేను అతని వద్దకు వెళ్ళాను. ఇతడు నన్ను మార్వాడి హోటల్కు పంపి భోంచేయమన్నాడు అని చెప్పి నా నమ్మకాన్ని దృఢపరిచారు. బాబా ఊదిని తీర్థాన్ని నేను ఎల్లప్పుడూ ఉపయోగిస్తాను. వాటిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. నేను మా ఇంట్లో బాబా పటాన్ని పెట్టి ప్రతిదినం ఫోటో ముందు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను. నేను ఇప్పటికీ షిరిడీకి వెళ్తూ ఉంటాను. డిసెంబర్ 8వ తేదీ 1936 షిరిడీ. నందారాం శివరాం మార్వాడి, సరబ్బు వ్యాపారి, వయసు 70 సంవత్సరాలు. తండ్రి శివరాం మార్వాడి, షిరిడీలో రెండవసారి ప్లేగు వ్యాపించినప్పుడు 1911 గ్రామస్తులందరూ షిరిడీ విడిచి వెళ్లడం ప్రారంభించారు. అలాంటి సమయంలో నేను వీధిలో వెళుతూ ఉండగా మారుతి ఆలయం వద్ద కొంతమంది నన్ను చూసి నా కళ్ళు ఎర్రగా ఉన్నాయని, జ్వరం వల్ల నాకు ప్లేగు సోకి ఉంటుందని అన్నారు. నేను భయంతో వణికిపోయాను. గ్రామస్తులు సలహాపై మారుతి దేవాలయానికి గుర్రంపై వెళ్ళి నూనె దీపం వెలిగించి టెంకాయ కొట్టి నన్ను కాపాడమని మారుతిని వేడుకున్నాను. షిరిడీ విడిచి రాతా సమీపంలోనే ఎక్కువ అను గ్రామానికి వెళ్ళడం మంచిదనిపించింది. బాబా వద్దకు వెళ్ళి వారి అనుమతి కోరాను. నేనెక్కడికి వెళ్ళనవసరం లేదని, నేను మరణించే ప్రశ్న లేదని బాబా అభయం ఇచ్చారు. ఇక నేను చనిపోయేంత వరకు నిన్ను సావనివ్వను అని హామీ ఇచ్చి ఊచి ప్రసాదం ఇచ్చారు. నేను షిరిడీలోనే ఉండిపోయాను. నా జ్వరం తగ్గిపోయింది. అక్టోబర్ 15వ తేదీ 1936 నాసిక్. లక్ష్మణ్ గోవింద ముంగ్లే, అర్జన్ లేఖుడు, వయసు 72 సంవత్సరాలు. నంబరు 43 మెయిన్ రోడ్డు, నాసిక్. నేను బాబా దగ్గరకు 46 సంవత్సరాల క్రితం వెళ్ళాను. మా బంధువులైన వామన్ రావు, రంగనాథ్,
విజయపుక్కర్ అతని సోదరుడు సఖారాం షిరిడీలో ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు లేరు. నేను ఎప్పుడూ సిదంబర్ కేశవ గాడెలను సీనియర్ మహమలాదార్ వద్ద గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడిని. ఒక్కసారి సిదంబరు కేశవ గాడ్యల్ నానాసాహెబ్ నిమోన్కర్లో బాబాను దర్శించడానికి షిరిడీ వెళుతుండగా వారితో నేను వెళ్ళాను. ఆ మునుపటి రాత్రి గదిలో మేము ముగ్గురము మాత్రమే ఉండగా పడుకోబోయే ముందు గార్డెల్ బాబాకు సమర్పించడానికి కొన్ని ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్లు ప్యాకెట్లు ₹1 ప్రత్యేకించి విడిగా పెట్టుకున్నాడు. మరుసటి ఉదయం మేము ముగ్గురం బాబాను దర్శించాము. ముస్లిం ఫకీరైన బాబాను హిందువులు పూజించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు బాబా గాడెల్ను నా ఖర్జూరపు పండ్లు, సాంబ్రాణి కడ్డి ప్యాకెట్టు ₹1 నాకు ఇవ్వు అన్నారు. ఈ మాటలు విని నేను నిర్ఘంటుడనయ్యాను. వారు సర్వజ్ఞులని అర్థమయ్యింది. గాడెల్ ఆ మూడింటిని బాబాకు సమర్పించాడు. బాబా స్వీకరించారు. నానాసాహెబ్ నిమోన్కర్ తనంతట తానే బాబాకు ₹10 నోటు ఇవ్వబోయాడు. నేను ఫకీరును, ఈ డబ్బు తీసుకోను అంటూ బాబా తిరస్కరించారు. తరువాత గాడెల్ నుండి స్వీకరించిన వాటిని క్రింద విధంగా ఉపయోగించారు. మసీదులో వెలిగించే దీపాలకు నూనె పోయడానికి ₹1ని నూనె వర్తకునికి ఇచ్చారు. సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పెట్టారు. ఖర్జూరపు పండ్లను అక్కడున్న భక్తులకు పంచారు. ఇది చూసిన తరువాత బాబా ఒక మహనీయులని, వారిని పూజించడం సరైనదే అనిపించింది. నా 26వ ఏట 1890లో నేను బాబాను దర్శించాను. వారప్పుడప్పుడు రహతాలోని మారుతి దేవాలయంలో ఉన్నారు. నా వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లి కూతురు అలంకరించడానికి నా దగ్గర నగలు లేవు. రహతాలో ఉన్న మా మేనత్త భర్త నుండి సహాయం పొందడానికి వెళ్ళాను. బాబాను దేవాలయంలో చూసి వారి వద్దకు వెళ్ళగా, బిడ్డారా, నిన్న నీ గురించే ఆలోచిస్తున్నాను అంటూ ఆహ్వానించారు. బాబా తమ కాళ్ళు ఒత్తుతున్నారు. నేను అలాగే చేశాను. వారు నాకు ఒక మామిడి పండు ఇచ్చి తినమన్నారు. నేను తిన్నాను. అది ఎంతో మధురంగా ఉంది. తరువాత బాబా నన్ను ఇలా ప్రశ్నించసాగారు. బాబా, నువ్వు దేనికోసం వచ్చావు? నా వివాహం నిశ్చయమైంది. నా వద్ద నగలు లేవు. వాటిని అరువు తీసుకోవడానికి వచ్చాను. బాబా, ఎవరికి ఎవరు ఇచ్చేదెవరు, పుచ్చుకునేదెవరు? అవసరానికి ఎవరు సహాయం చేయరు. నీకు అవసరమైతే ₹1000 కానీ ₹2000 కానీ వాటికి సరిపడ్డ నగలు నా దగ్గర నుండి తీసుకో. గోనె గుడ్డలు ధరించే చేతిలో ఒక రేకు డబ్బా పట్టుకుని ఉన్న ఈ ఫకీరు నాకు ఇవన్నీ ఎలా ఇవ్వగలడని తలిశాను. నేను ఇక్కడ నుండి మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మా మామతో నా అవసరాన్ని గురించి చెప్పాను. మా మామ తన దగ్గర నగలేమీ లేవని చెప్పాడు. ప్రస్తుతానికి వివాహం వాయిదా వేసుకోక తప్పదన్న బాధతో వెనక్కి దిగాను. అదే సమయంలో నా స్నేహితుడు కలిశాడు. అతనికి విషయమంతా చెప్పాను. అతని మధ్యవర్తితో సింగనేరుకు చెందిన ఒక గుజరాత్ సావుకారు కాలి అందెలు ముక్కు పుడక అరువుగా ఇచ్చాడు. తరువాత 30 తులాల బంగారంతో నాకు అవసరమైన నగలు ఒక రోజులో తయారు చేయించి అప్పుగా వడ్డీ చెల్లించేటట్టు ఇచ్చాడు. అనుకున్న ముహూర్తానికే నా వివాహం జరిగింది. ఈ విధంగా నా స్నేహితుడు మరియు గుజరాత్ షావుకారుల ద్వారా నాకు సహాయం అందేలా చేసి బాబా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను ప్రతి సంవత్సరం షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకునేవాడిని. నాకు మొదట్లో కొంతమంది బిడ్డలు కలిగారు. కానీ వాళ్ళు అల్పాయుషులు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత 1912లో నేను బాబాను దర్శించి నా దురదృష్టానికి దుఃఖిస్తూ నాకు దీర్ఘాయువు గల ఒక కుమారుడిని ప్రసాదించమని ప్రార్థించాను. వారు, నువ్వు ఎందుకు ఒక పిల్లవాడినే కోరుకుంటున్నావు? నీకు నేను 2 కుమారులని ప్రసాదిస్తాను అన్నారు. బాబా ఆశీర్వదించినట్టుగానే నాకు ఇప్పుడు 2 కుమారులు ఉన్నారు. ఒకరికి 13 సంవత్సరాలు, మరొకరికి 10 సంవత్సరాలు. 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరికి 27 సంవత్సరాలు, మరొకరికి 18 సంవత్సరాలు. నేను ఇంటిలో బాబా ఫోటోను నిత్యం పూజిస్తాను. వారు నా కోరికలన్నీ తీరుస్తారు. ఈ కింద సంఘటనే దానికి నిదర్శనం. ఒక వ్యక్తి అతని కుమార్తెను మా ఇంటిలో అతిథులుగా కొద్ది రోజులు ఉన్నారు. ఆ అమ్మాయికి తీవ్రంగా జబ్బు చేసి స్పృహ కోల్పోయింది. ఆమె బ్రతుకుతుందో లేదో అనే ఆశ ఎవరికీ లేదు. ఆ రాత్రి ఆమె తల దగ్గర నేను బాబా ఫోటో నుంచి బాబా ఊదిని ఆ అమ్మాయికి పెట్టాను. ఉదయానికి ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి తల్లి బాబాకు ₹10 దక్షిణ సమర్పిస్తానని మొక్కుకుని వాటిని సమర్పించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్
महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
సాయి బాబా 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 సాయి